ఏదో ఒక రకమైన జాబ్ మాత్రం ఉండాలి ప్రతి ఆడవాళ్ళకి. ఎప్పుడైనా సరే సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండకుండా జాబ్ చేయకుండా ఉంటారో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒకరిని చేయి చాచి అడగాలి అని అంటే అసలు ఇప్పుడు కాలంలో అయితే ఇంపాసిబుల్. కొంచెం చదువు ఉంది కాబట్టి నేను గెట్ ఆన్ అయ్యానేమో, చదువు లేకపోతే చాలా కష్టం అయిపోతుండే. చాలా స్ట్రగుల్స్, అది చెప్తే పెద్ద చాటవారం అంతా అవుతుంది, కానీ అది ఇప్పుడు నేను చెప్పలేను. పిల్లలు పెద్దగా అయిపోయి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అనే మూడ్లో అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఎంత ఉన్నా సరే, ఎంత ఉన్నా సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లేడీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను. అంటే నాకు చెప్పాలి అనిపించింది ఈ టాపిక్లో. ఏంటంటే ఆడవాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆడవాళ్ళ ఇండిపెండెన్స్, ఏమి ఇండిపెండెన్స్? ఆడవాళ్ళకి ముందు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఉమెన్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఫినాన్షియల్లీ. సో మనము ఫినాన్షియల్లీ అంటే చాలా మటుకు అందరు ఎంప్లాయీ, అందరూ చదివి ఉండరు, అందరు ఎక్కువ జాబ్లు వచ్చి ఉండవు. ఏదో ఒక రకమైన జాబ్ మాత్రం ఉండాలి ప్రతి ఆడవాళ్ళకి, ప్రతి లేడీస్. హౌస్ వైఫ్స్ అయినా ఇంట్లో ఏదైనా కుకింగ్, దాని ద్వారా కూడా మనం ఇన్కమ్ ఉంటుంది. సోర్స్ చాలా ఉన్నాయి. ఏ అమ్మాయి కూడా, ఏ ఉమెన్ ఎవరైనా సరే సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పాతకాలంలో అయితే డిపెండెంట్ ఉంటుండే అందరూ. సో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ అట్లా ఉండటం వల్ల ఎవరు ఆడవాళ్ళు ఇంట్లో పని సరిపోయేది. మగవాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు సంపాదించి తెచ్చింది వాళ్ళు అడ్జస్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటారు. అప్పుడు డిపెండెంట్ ఉన్నా కూడా లేడీస్ చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్ జాబ్ చేయాలి, హస్బెండ్ జాబ్ చేయాలి, పిల్లల కోసం చాలా కాస్ట్లీ అయిపోయినాయి స్కూల్స్. సో అట్లా ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండకుండా జాబ్ చేయకుండా ఉంటారో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఒకరిని చేయి చాచి అడగాలి అని అంటే అసలు ఇప్పుడు కాలంలో అయితే ఇంపాసిబుల్. అది మోస్ట్ ప్రాబబ్లీ అయితే నాకు 99% అమ్మాయిలు అందరూ జాబ్ చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యకపోతే మాత్రం చాలా కష్టం. అండ్ ఇప్పుడు ఈ డివోర్స్లు ఇవన్నీ రీజన్ కూడా ఒకసారి వాళ్ళ మీద డిపెండెంట్ ఉండడం వల్ల, వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల జెంట్స్ అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పడం ఏంటంటే నేను కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నా దగ్గర కూడా జీరో మనీ, అసలు ఏం లేదు. చదువు ఒకటి ఉంది కానీ ఇంకా నాకు ఏమీ లేదు. అసలు ఎట్లా చేయాలి, నేను ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, అసలు నాకు ఏం అర్థం కాలేదనమాట. నేను జీరో వచ్చి అలా రోడ్డు మీద నిల్చుని ఉండే. కొంచెం చదువు ఉంది కాబట్టి నేను గెట్ ఆన్ అయ్యానేమో, చదువు లేకపోతే చాలా కష్టం అయిపోతుండే. నేను చాలా మంచి జాబ్స్ కూడా చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అంటే మనం సెటిల్ అయిపోయాము, ఇంకా ఎందుకు ఆ జాబ్ చేయటము, పిల్లల్ని చూసుకో, రిజైన్ చేసేయి అని అంటే ఐసిఐసి బ్యాంక్లో జాబ్ చేస్తే నేను రిజైన్ చేసేసిన. తర్వాత నేను ఖాళీగా ఉండలేక నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత ఇంకా ఇట్లాగే ఏదో ఎందుకులే జాబ్, నీకు ఇప్పుడు ఫినాన్షియల్లీ బాగున్నావు కదా, నువ్వు ఎందుకు నీకు జాబ్ అని అంటే కదా అనుకుని నేను కూడా అట్లా హ్యాపీగా రెస్ట్ మోడ్లో అట్లా ఉన్నా. కానీ భగవంతుడు ఒకటి కలుస్తాడు కదా. సో మనకు ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జీరోలో ఉన్నాము. జాబ్ చేసి ఉన్నాను కాబట్టి కొంచెం నాకు తెలుసు కాబట్టి, సోషలిజము ఎట్లా ఏం చేయాలో తెలుసు కాబట్టి కొంచెం ఆ ధైర్యంతో నేను ముందుకు పోగలిగాను. ఫినాన్షియల్గా కానీ నేను నా ఓన్గా ఏదో కొంచెం డబ్బులు ఉంటే దాంతో ఒక బిజినెస్ పెట్టి దాన్ని డెవలప్ చేసుకొని అట్లా చేయగలిగి దాని ద్వారానే నేను పిల్లలకు చదువు చెప్పించటం. కానీ చాలా స్ట్రగుల్స్, అది చెప్తే పెద్ద చాటవారం అంతా అవుతుంది, కానీ అది ఇప్పుడు నేను చెప్పలేను. బట్ అట్లా నేను అంటే మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. లేడీస్ ఏంటంటే ఇంకా అంత స్ట్రాంగ్ అయిపోయినాము, ఫినాన్షియల్లీ వెల్ సెటిల్ అయిపోయినాము, హస్బెండ్ కూడా వెల్ సెటిల్డ్ కదా, ఎందుకు మనం అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళొద్దు, పిల్లల్ని చూసుకోవాలి మంచిగా అనుకున్నప్పుడు మీకు వీలైన ఏదైనా బిజినెస్, లేడీస్ రిలేటెడ్గా బోలెడ్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి అవి చేసుకోవచ్చు అనమాట మనం హ్యాపీగా. అంతేకాని నేను రెస్ట్ తీసుకుంటాను, రెస్ట్ మోడ్లో ఉంటానని ఎప్పుడు ఎనీ ఏజ్, ఈ ఏజ్ ఆ ఏజ్ కాదు, మనం 50 రాని, 60 రాని, 70 రాని, మీకు వీలైంది ఏదైనా చిన్నది మనం ఆ ఏజ్కి సరిపడా ప్లాన్ చేసుకోవాలి. ఏంటంటే మనం 70 yearsలో వర్క్ చేయలేం కాబట్టి మనం మనీ కొంచెం జాగ్రత్త చేసుకొని దాన్ని ఎఫ్డి వేసుకొని, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం ఆ మనీని దాచుకుంటూ మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే దాని మీద వచ్చే ఇన్కము మనకు ఒక 60 years దాటిన తర్వాత అది సరిపోతుంది కదా మనకి. అండ్ మనము ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేసుకుంటే
ఒక 70 years వచ్చిన తర్వాత కూడా మీరు మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇల్లులు కొంటేనే రెంట్ రావాలి, లేదా బిజినెస్ ఉంటేనే మనీ రావాలి, లేకపోతే పెన్షన్లు ఇవన్నీ లేకపోయినా సరే మనం కొంచెం ఎంగేజ్లో ఉన్నప్పటి నుంచే లేడీస్ మెయిన్గా అంటే మొత్తం ఇంటికే పెట్టేసి మొత్తం అంతా సాక్రిఫైస్ చేసామన్న ఫీలింగ్లో ఉండకూడదు. మనం డబ్బు దాచడం వల్ల పిల్లలకు కూడా సేవింగ్ అది. సో పిల్లలకు కూడా బర్డెన్ లేకుండా ఉంటుంది కాబట్టి దాచడంలో అస్సలు తప్పులేదు. పోపుల డబ్బాలు దాచుకుంటారు కదా లేడీస్, చాలామంది పోపుల డబ్బాలో దాస్తారు. చాలామంది లేడీస్కి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కూడా మనీ సేవ్ చేసి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో జాగ్రత్త చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎలా అంటే పిల్లలు పెద్దగా అయిపోయి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అనే మూడ్లో అస్సలు ఉండకూడదు. మనం ఎంగేజ్ నుంచే మనం కొంత మనీని దాచుకొని అది ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని 20,000, 40,000, 60,000 ఎంత 10,000 కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, 5,000 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే మంచిగా ఇస్తున్నారు, బోల్డ్ మంచి ఇంట్రెస్ట్ తోటి మనకి చాలా లేడీస్కి అయితే చాలా బాగుంది పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్. సో మీరు అట్లా చేసుకొని దాని మీద ఇన్కమ్ని ఫ్యూచర్ ప్లాన్కి పెట్టుకోవాలి. సో దానివల్ల ఎవరి మీద డిపెండెంట్ కాకుండా మీరే మళ్ళీ మీ పిల్లలకి ఇచ్చే స్టేజ్లో ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండాలి కానీ తీసుకునే స్టేజ్లో ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఎంత ఉన్నా సరే, ఎంత ఉన్నా సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా. ఫ్యామిలీకి సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఉమెన్ ఇండిపెండెన్స్ అనేది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి డబ్బులు దాచుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఏ బిజినెస్లోనో ఎందులోనో పెట్టి పోగొట్టుకొని అలా కాకుండా చిన్న బిజినెస్లు పెట్టుకొని మనీ జాగ్రత్త చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాన్ని ఇన్కమ్ సోర్స్గా చేసుకోండి. చాలా బెస్ట్ అడ్వైస్ ఇది. నేను చాలా అబ్జర్వ్ చేసి నేను తెలుసుకునేది ఇది అనమాట. అంటే మనీ మోసపోము, మనం ఏం లాస్ అవ్వము, ఎవరికో ఇచ్చి ఏదో చేసుకొని అట్లా కూడా ఏమి ఉండకుండా మనం హాయిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే, మీరు ఎంగేజ్లో చేసుకుంటే అయితే చాలా మనీ మీకు సేవ్ అవుతుంది. కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు చేసుకున్నా కూడా మీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి సేవింగ్ ఉంటుంది. సో మీరు అందరు ఇది ఫాలో అయ్యి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి. ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదు, నేను మీకు చెప్పాలనిపించింది, నాకు చెప్తున్నాను అనమాట. మన పేరెంట్స్ కూడా, మనము ఇంటికి వెళ్తే మన అన్నదమ్ములు, మన అమ్మ నాన్న ఎప్పుడైనా మనకు 5,000, 10,000, 2,000, 3,000 రాఖీలు కట్టినప్పుడు ఇస్తారు కదా, అది కూడా ఖర్చు పెట్టకుండా తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసేయండి. వేస్ట్ ఖర్చు చేయకుండా, వేస్ట్గా చీరల మీద, నగల మీద, లేకపోతే నగలంటే ఓకే గోల్డ్ మీద పెడితే అది సేవింగ్ అవుతుంది. శారీస్ అని, షాపింగ్ అని, వేస్ట్ షాపింగ్ అని, వేస్ట్ ఇది చేయకుండా మీ మనీని మీరు దాచుకుంటే ఓల్డ్ ఏజ్లో కూడా మీరు మంచిగా వరల్డ్ టూర్ చేయొచ్చు, హ్యాపీగా మీ పిల్లలకి ఇచ్చుకోవచ్చు. సో నాకు ఇది చెప్పాలి అనిపించింది. మీకు ఒకవేళ నేను ఇచ్చిన సలహా నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద క్యాప్టెన్ మామ్.